ఏపీలో జనసేన నుంచి రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థి ఖరారయ్యారా? క్లీన్ ఇమేజ్ ఉన్న అభ్యర్థిని రాజ్యసభకు పంపాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించారా? జనసేనాని ఆశయాలకు అచ్చుగుద్దినట్టు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త సరిపోలారా? ఇంతకీ పవన్ కళ్యాణ్ మొగ్గు చూపుతున్న ఆ పారిశ్రామికవేత్త ఎవరు? జనసేన రాజ్యసభ అభ్యర్థి అతనేనా? క్లీన్ ఇమేజ్ అభ్యర్థి ఎంపికలో కలిసొస్తోందా? జనసేనలో జరుగుతున్న చర్చేంటి? జనసేన పార్టీ పెట్టిన 10 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో బంపర్ విక్టరీ కొట్టారు. 2024 ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీలో 21 ఎమ్మెల్యే, 2 లోక్సభ స్థానాల్లో గెలిచారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలోనూ జనసేనకు ప్రాతినిధ్యం ఉంది. రాజ్యసభలోనే జనసేనకు ఎంపీలు లేరు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ సీట్ల ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ఇవ్వడంతో జనసేనపై అందరి ఫోకస్ పడింది. కూటమి పొత్తులో భాగంగా 4లో 1 సీటు జనసేనకొస్తుందని సమాచారం. మరి ఆ ఒక్క సీటులో జనసేన నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు? ఇదే ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిని రాజ్యసభకు పంపించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ క్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త బండారు నరసింహారావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఐటీ, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ రంగాల్లో బండారు నరసింహారావుకు వ్యాపారాలున్నాయి. ఈ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించారు. దాదాపు 25కు పైగా కంపెనీలకు డైరెక్టర్గా కూడా ఉన్నారాయన. పవన్ కళ్యాణ్కు బండారు నరసింహారావు సుపరిచితమే. మెగా కుటుంబానికి ఆత్మీయంగా ఉంటారు నరసింహారావు. 2024 ఎన్నికల సమయంలోనే మచిలీపట్నం లోక్సభ సీటు నుంచి నరసింహారావును పోటీ చేయిస్తారని చర్చ జరిగింది. చివరి వరకు రేసులో నిలిచారు. కానీ బాలశౌరి పోటీ చేశారు. అప్పుడు అవకాశం రాకపోవడంతో ఇప్పుడు బండారు నరసింహారావును రాజ్యసభకు పంపుతారని భావిస్తున్నారు. క్రిమినల్ కేసులు లేవు, అవినీతి ఆరోపణలు లేని ఇండస్ట్రియలిస్టుగా గుర్తింపుంది. బండారు నరసింహారావుకు ఢిల్లీలో బలమైన పరిచయాలున్నాయి. ఈ పరిచయాలు జనసేన అభ్యున్నతికి, పవన్ కళ్యాణ్కు మరింత మంచి పేరు తీసుకొస్తున్నాయన్నది పార్టీ వర్గాల్లో సాగుతున్న చర్చ. నరసింహారావు మాటకు దేశ రాజధానిలో ఎంతో విలువుంది. రాజ్యసభ సభ్యుడైతే ఆంధ్రప్రదేశ్కు ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడానికి వారధిగా ఉంటారని అభిప్రాయపడుతున్నారు. దశాబ్దాలుగా పారిశ్రామికవేత్తగా ఉన్న నరసింహారావు సొంతంగా రూపాయి ఖర్చు పెట్టిన వ్యక్తే కానీ ఎవరి దగ్గర రూపాయి ఆశించలేదు. మంచి పనుల కోసం సొంత డబ్బులు ఖర్చు చేయడానికి వెనకాడని మనస్తత్వం. స్వచ్ఛమైన, అవినీతికి ఆస్కారం లేని రాజకీయాలు చేయాలని ఆశిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్రేమ్లో బండారు నరసింహారావు సరిగ్గా సరిపోతారని వాదిస్తున్నాయి జనసేన వర్గాలు. పారిశ్రామికవేత్త అంటే కేవలం వ్యాపారాలకే పరిమితం కాకుండా సమాజానికి తాను కూడా సేవ చేయాలనే దృక్పథం బండారు నరసింహారావుకుంది. వృద్ధాశ్రమాలకు ఆర్థికంగా దన్నుగా ఉండటం, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు విరాళాలివ్వడం, చదువులో రాణిస్తూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే విద్యార్థుల్ని ఆదుకోవడం బండారు నరసింహారావు సేవా నిరతిలో భాగం. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలకు అతీతంగా మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తెరవెనుక ఉండి ఎంతో చేస్తారు కానీ ఏనాడూ పెద్దగా ప్రచారం ఆశించిన వ్యక్తి. చేసిన సేవలు, చేస్తున్న మంచి పనులు, ఆయన నుంచి లబ్ధి పొందినవారు తరచూ మననం చేసుకుంటారు కూడా. ఇవన్నీ గమనించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన రాజ్యసభ అభ్యర్థిగా బండారు నరసింహారావు ఎంపికకే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది.